హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. బాహుబలి మిస్సైల్ ఇప్పుడు ప్రస్తుతం మిస్సైల్ అనాలి, శాటిలైట్ అనాల, ప్రస్తుతం అంతరిక్షంలోకి అయితే పంపబడింది. ఇది ఇస్రో సాధించినటువంటి అతిపెద్దదైనటువంటి ఘనత. గతంలోనే ఎవరైతే మనకి ఇస్రో అట్లాగే నాసా శాస్త్రవేత్తగా చేసినటువంటి చంద్రశేఖరరావు గారు అప్పట్లోనే ఆ బాహుబలి శాటిలైట్ గురించి మాట్లాడారు. ఇప్పుడు అది నిన్న లాంచ్ అవ్వడం, సక్సెస్ కావడం కూడా జరిగింది. ఏమిటి ఆ శాటిలైటు, దాని వలన ప్రజలకి కలిగే ప్రయోజనం ఏంటి, ఎందుకు ఇస్రో దాన్ని టేకప్ చేసింది, అంశానికి సంబంధించి మాట్లాడిన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చంద్రశేఖరరావు గారు. నమస్తే. ఏంటి అసలు దీనివల్ల ప్రయోజనం ఏంటి? బేసికల్లీ ఈ శాటిలైట్ అనేది కమ్యూనికేషన్ శాటిలైట్స్ అయ్యారు. అయితే కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఇస్రోకి కొత్త కాదు. మనం అనేక శాటిలైట్స్ని పంపించాం. ఇన్సాట్ 1 సిరీస్ దగ్గర నుంచి ఇప్పటి వరకే అనేక సైజుల్లో అనేక కేపబిలిటీస్లో శాటిలైట్స్ని పంపాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిస్టింక్షన్ ఏంటంటే ఇక్కడ ఇది చాలా హెవీ శాటిలైట్. దాదాపు 4.4 టన్నులు, 4 టన్నుల 400 కిలోలు బరువు ఉన్నటువంటి ఈ శాటిలైట్ని పంపగలిగే, లిఫ్ట్ చేయగలిగే లాంచ్ వెహికల్స్, రాకెట్స్ మన దగ్గర లేవు గతంలో. అలాంటి అవసరం ఉన్నప్పుడు మనం ఏరియన్ అని చెప్పేసి యూరోపియన్ ఫ్రెంచ్ ఏజెన్సీకి సంబంధించినటువంటి ఒక రాకెట్ను వాడుకునేవాళ్ళం. ఆ తర్వాత వాళ్ళ డిపెండెన్సీని తగ్గించుకుంటూ, వాళ్ళపై డిపెండెన్సీని తగ్గించుకుంటూ, మన కేపబిలిటీ పెంచుకుంటూ మనం శాటిలైట్ లాంచ్ వెహికల్ రోజుల నుంచి, అబ్దుల్ కలాం గారి రోజుల నుంచి ఏఎస్ఎల్వి అని కొద్దిగా కెపాసిటీ పెంచుకున్నాం. తర్వాత పిఎస్ఎల్వి వచ్చిన తర్వాత 1000 కిలోలు అంటే 1 టన్ను కెపాసిటీ ఉన్న శాటిలైట్, ఆ బరువు ఉన్న పేలోడ్ని శాటిలైట్ అందాం, దాన్ని పైకి తీసుకెళ్ళగలిగినటువంటి రాకెట్స్ని మనం తయారు చేసాం. పిఎస్ఎల్వి నిజంగానే ఒక వర్క్ హార్స్ లాగా, వెరీ వెరీ రిలయబుల్ రాకెట్ లాగా పనిచేసింది మనకి. అది చేస్తూ చేస్తూ 80-90 దశకాల్లో ఏం చేసామంటే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే 4 టన్నులు, 5 టన్నులు, 10 టన్నులు అలాంటి బరువులు తీసుకెళ్ళాలంటే నెక్స్ట్ జనరేషన్ వెహికల్స్ కావాలని చెప్పేసి జిఎస్ఎల్విని టేకప్ చేశారు ఇస్రో వాళ్ళు. జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. అంటే కమ్యూనికేషన్ శాటిలైట్స్ అన్నీ కూడా మన భూమి మీద 36,000 కిలోమీటర్ల కుడి ఎడంగా ఆ హైట్లో ఉంటాయి అన్నమాట. ఆ హైట్లో ఉన్నప్పుడు మాత్రమే అది ఎప్పుడు మనకి ఫిక్స్డ్గా అలానే ఉన్నట్టుగా కనపడుద్ది. అప్పుడే కమ్యూనికేషన్స్ పనిచేస్తాయి. లేదనుకోండి, 1 డిగ్రీ అటు జరిగినా, కొద్దిగా ముందుకెళ్ళినా, కొద్దిగా వెనక్కి వచ్చినా, మనం ఇళ్ల మీద పెట్టుకుంటున్నాం కదా డిష్లు, లేదంటే మీరు టీవీ స్టేషన్స్ వాళ్ళు పెద్ద పెద్ద డిష్లు పెడుతున్నారు, ఇవేమి పనిచేయవన్నమాట. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి, జియో స్టేషనరీలో పెట్టగలగాలి, అది స్టేబుల్గా ఉండాలి. అంటే ఆ శాటిలైట్కి కావాల్సినటువంటి నావిగేషనల్ సిస్టమ్స్ అన్నీ కూడా రోబస్ట్గా ఉండాలి. ప్లస్ దాని కెపాసిటీ కూడా పెంచుకోవాలి కదా మనం. అది అక్కడ ఉంటే ఏదో చిన్న బాల్ లాగా ఉంటే సరిపోదు, దాని కెపాసిటీని బట్టే కమ్యూనికేషన్స్ ఛానల్స్ని మనం నడపగలుగుతాం. కాబట్టి అలా పెంచుకుంటూ మనం ఇన్సాట్ అయిపోయిన తర్వాత జీశాట్లోకి వచ్చాం. మనమే వస్తూ 3 టన్నులు, 3.5 టన్నులు, 4 టన్నులు, 5 టన్నుల వరకు శాటిలైట్స్ మనం తయారు చేసాం. కానీ లాంచ్ చేయడానికి మన దగ్గర కేపబిలిటీ లేదు. సో మనం అనుకున్న జిఎస్ఎల్వి ఇన్ టైం అందుబాటులోకి రాలేదు ఫర్ వేరియస్ రీజన్స్. రష్యన్స్ మనకి క్రయోజనిక్ ఇంజిన్ ఇస్తామన్నారు, దాంట్లో డిలే జరిగింది. మళ్ళీ మనమే టేకప్ చేసి, మనమే డెవలప్ చేసి, మనం మొత్తం మీద మన వెహికల్ మనం తయారు చేసుకున్నాం జిఎస్ఎల్వి అనే పేరుతోటి. అయితే జిఎస్ఎల్వికి ఫస్ట్ 2-3 లాంచెస్ ప్రాబ్లమ్స్ అయినాయి. మళ్ళీ కాన్ఫిగరేషన్ మార్చారు. ఎలా మార్చారంటే ఇప్పుడు ఈ సోకాల్డ్ బాహుబలి ఏంటంటే, మనకి పిఎస్ఎల్విలో మనం నేర్చుకున్న గుడ్ థింగ్స్, జిఎస్ఎల్వి క్రయోజనిక్ ఇంజిన్లో మనం నేర్చుకున్న గుడ్ థింగ్స్ అన్నిటినీ ఒక చోటకు తీసుకొచ్చి ఒక 3 స్టేజ్ కాన్ఫిగరేషన్లో, ఇక్కడ సాలిడ్ మోటార్స్ ఉంటాయి, లిక్విడ్ మోటార్స్ ఉంటాయి, క్రయోజనిక్ మోటార్స్ ఉంటాయి. 3 రకాల స్టేజ్ల్లో ఈ మొత్తాన్ని కూడా తయారు చేసి 640 టన్నుల బరువైనటువంటి ఈ వెహికల్ లిఫ్ట్ ఆఫ్ టైంలో, అంటే అది మీరు 0 అన్నప్పుడు అది ఎత్తాల్సిన బరువు 640 టన్నులు. ఇట్స్ అ మ్యాసివ్ రాకెట్. మనం చేసాం, 100% మనమే చేసాం, ఎవరి సహాయం లేకుండా చేసాం. ఇంత పెద్ద రాకెట్, అతి బరువైన శాటిలైట్ని, మనం చేసిన అతి బరువైన శాటిలైట్ని లిఫ్ట్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న రాకెట్ కాబట్టి ఫన్నీగా ఉంటుందని చెప్పేసి బాహుబలి అంటున్నారు.
అదేం సైంటిఫిక్ నేమ్ కాదు. మనకి తెలుగు మూవీ పాన్ ఇండియా చాలా పాపులారిటీ వచ్చింది కాబట్టి ఆ పదానికి రాజమౌళి గారి నేమ్కి బాహుబలి బాహుబలి అని అంటున్నారు. నిజంగానే రాకెటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది అతిపెద్ద రాకెట్, అతి బరువైన రాకెట్. అలాగే మన సెటిలైట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే మనం తీసుకెళ్ళగలిగిన సెటిలైట్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో కూడా 4.4 టన్స్ అనేది అతి బరువైన సెటిలైట్ మనమే చేసాము, మనమే లాంచ్ చేసాం. సో 100% లాంచ్ వెహికల్ అంటే రాకెట్ మందే, 100% సెటిలైట్ మందే. సెటిలైట్ అతి బరువైంది, మోస్ట్ కేపబుల్ సెటిలైట్ టు డేట్. అలాగే దీన్ని మనమే లాంచ్ చేయగలిగాం కాబట్టి దీంట్లో చాలా ప్లస్లు మనం స్కోర్ చేసాం. ఇవాళ ప్రపంచం అంతా కూడా భారతదేశాన్ని లాంచ్ వెహికల్ సర్వీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నోట్ చేసుకోవాలి. ఎందుకని ప్రపంచంలో ఒక 10-15 దేశాలకి స్పేస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మరి మిగతా 150-160 దేశాలకి స్పేస్ ప్రోగ్రామ్స్ లేవు. వాళ్ళకి ఏదైనా సెటిలైట్ లాంచ్ చేయాలన్నా, ఇంకేదైనా సర్వీస్ కావాలన్నా వాళ్ళు ఎప్పుడు కూడా యూరోపియన్ యూనియన్ వైపు, అమెరికా వైపు, కెనడా వైపు, కెనడా కూడా ప్రత్యేకంగా ఏం లేదు, ఇలా వేరే వేరే దేశాలని వాళ్ళు ఆ సర్వీసెస్ తీసుకుంటారు అక్కడ నుంచి. మనం కూడా అలాగే తీసుకున్నాం కొన్నాళ్ళు, మనం కూడా ఫ్రాన్స్ నుంచి చాలా తీసుకున్నాం. అయితే అలా కాదు, ఇండియా ఆల్సో ఈజ్ ఏ కాంపిటిటివ్ లాంచ్ సర్వీస్ ప్రొవైడర్. లాంచ్ సర్వీసెస్కి ఇండియా వైపు చూడొచ్చు. సెటిలైట్స్లో వీఆర్ ప్రూవెన్. లాంచ్ సర్వీసెస్లో కూడా పిఎస్ఎల్వి తర్వాత, జిఎస్ఎల్వి తర్వాత ఈ ఎల్విఎం అనే పేరుతోటి ఈ మోడిఫైడ్ వెహికల్ ఏదైతే ఉందో, లాంచ్ వెహికల్ మార్క్ 3 అంటే జిఎస్ఎల్విని కొద్దిగా ఎన్హాన్స్ చేశారు. ఇది 5th మిషన్ కాబట్టి M5 అంటున్నారు. ఓకే, M5 అంటున్నారు. సో LVM-3 అనేది రాకెట్కి ఇచ్చినటువంటి పేరు. ఇది మిషన్ 5 కాబట్టి, సక్సెస్ఫుల్ ఫ్లైట్ కాబట్టి 5 కన్సిక్యూటివ్ ఫ్లైట్స్ వస్తే మీరు ఆపరేషనల్లీ స్టేబుల్ వర్క్ హార్స్ కేటగిరీలోకి వెళ్ళిపోతారు. అంటే కమర్షియల్గా మీరు అసైన్మెంట్స్ తీసుకోవటానికి, మీకు ఇవ్వటానికి మీ క్లయింట్స్ సిద్ధంగా ఉంటారు. ఓకే, నేను ఫస్ట్ టైం చేశాను, ఫస్ట్ టైం మీ సెటిలైట్ లాంచ్ చేస్తానంటే ఇట్స్ హౌ దే నో మీరు ఎంత రిలయబుల్ తెలియదు కదా. ఇప్పుడు అందుకని ఒక 5-7 లాంచెస్ సక్సెస్ఫుల్గా చేయగలిగితే మనం కమర్షియల్గా దాన్ని C టైప్లోకి వచ్చేస్తాం. ఓకే, మీరు చూసారా, మనం పిఎస్ఎల్వి ఫస్ట్లో D అని అన్నాం, 3 సార్లు చేసాం. ఒక ప్రాబ్లం అయింది, 2 సక్సెస్ అయినాయి. తర్వాత ఆ టైంలో ఆ 3 అయిపోయిన తర్వాతే మనం C అన్నాం. ఇప్పుడు ఈ క్లాస్ ఆఫ్ రాకెట్స్కి వచ్చేసరికి మీరు కనీసం 5 టైమ్స్ మీరు చేసిన తర్వాత మీరు Cలోకి వెళ్ళొచ్చు. ఓకే, అంటే కమర్షియల్ ఆపరేషన్స్లోకి మీరు వెళ్ళొచ్చు. అంటే ప్రపంచానికి ఇంకొక ప్రొవైడర్ వచ్చింది తెర మీదకి. భారతదేశం ఇంకొక సర్వీస్ ప్రొవైడర్ లాంచ్ వెహికల్స్ విషయంలో వీఆర్ లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ అని అనుకోవచ్చు. నాట్ నెసెసర్లీ ఫర్ ద వెయిట్. ఇప్పుడు పేలోడ్ ఎంత అనేది ఒక్కటే ఫ్యాక్టర్ కాదు, మీకు కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ కూడా చూడాలి కదా, కాస్ట్ ఆఫ్ లాంచింగ్ కూడా చూడాలి కదా. నిన్న మనం చేసిన ఇన్ని ప్లస్లో ఉన్న ఈ LVM-3 CMS-03 అనే అనే సెటిలైట్ని దేన్నైతే పెట్టాము మనం, దానికి మొత్తం 1600 కోట్లు లోపైందట. అంతే. ఇప్పుడు 1600 కోట్లు అంటే మన తెలుగు సినిమాలు కూడా కొన్ని మాట్లాడుతున్నారు కదా. మళ్ళీ మనం వీఆర్ స్టిల్ దేర్. ఒక గ్రాండ్ స్కేల్ మూవీకి ఎలా మన వాళ్ళు ఖర్చు పెడుతున్నారో, ఒక 15 ఏళ్ల పాటు పనిచేయగలిగినటువంటి సెటిలైటు, భారతదేశమే కాదు ఇండియన్ ఓషన్లో మేజర్ పార్ట్ని సర్వీస్ చేయగలిగినటువంటి కమ్యూనికేషన్ సెటిలైట్ని మనం ఆకాశకు పెట్టాం. ఇది 15 సంవత్సరాలు, కనీసం 15 సంవత్సరాలు పనిచేయబోతుంది. ఓకే, ఏం చేస్తుంది ఆకాశంలో? ఒకటి ఇది సెటిలైట్, ఇది కమ్యూనికేషన్ సెటిలైట్. రెండోది కమ్యూనికేషన్ సెటిలైట్ అని మనం అనగానే జియో స్టేషనరీ అని అనుకోవాలి. అంటే భూమి తిరుగుతున్న కొద్దీ భూమి పైన ఇది ఎప్పుడు ఫిక్స్డ్గా ఉన్నట్టుగానే అనిపిస్తుంది మనకి. ఈ 2 మినిమం రిక్వైర్మెంట్స్ అయిపోయిన తర్వాత దీంట్లో ట్రాన్స్పాండర్స్ అని ఉంటాయి. ట్రాన్స్పాండర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు చిన్నప్పుడు మనకి టెలిఫోన్ మనం మాట్లాడుతున్నప్పుడు మధ్య మధ్యలో కొండల మీద, గుట్టల మీద టవర్స్ ఉండేవి. వాటిని రిపీటర్స్ అనేవాళ్ళు. అంటే మీరు ఒక ట్రంకాలు గుంటూరు నుంచి చెన్నైకి మాట్లాడాలంటే డైరెక్ట్గా లైన్ ఏం లేదు. సో మీరు మాట్లాడింది మీ టవర్కి వెళ్ళొద్ది గుంటూరులో. ఇక్కడ నుంచి ఎంతవరకు వెళ్ళగలదు, ఒంగోలు దాకా వెళ్ళగలదు అనుకోండి ఆ సిగ్నల్. మళ్ళీ ఒంగోలు దగ్గర ఇంకొక రిపీటర్ అనేది ఉండేది. అక్కడ నుంచి మళ్ళీ ఏదో సింగరాయకొండ దాకా, అక్కడ నుంచి ఇంకో పాయింట్, అలా 4-5 పాయింట్స్లో టవర్ టు టవర్ అక్కడికి వెళ్ళేదన్నమాట.
వీటిని రిపీటర్స్ అంటారు, లేదా స్ట్రెంథనర్స్, సిగ్నల్ స్ట్రెంథనర్స్. వచ్చే సిగ్నల్ని తీసుకుని దాన్ని సరి చేసి క్లీన్ చేసి కావాలంటే ఇంకొద్దిగా దానికి స్ట్రెంథన్ చేసి బలపరిచి మళ్ళీ ఇంకొక రిపీటర్కి పంపిస్తారు. కమ్యూనికేషన్స్లో ఇది ఎప్పుడు జరుగుద్ది, మీరు ఎలా చేసినా. ఓకే. ఇప్పుడు సెటిలైట్ పాయింట్లోకి వద్దాం. మనం ఇక్కడ కూర్చున్నాం, ఇవాళ మాట్లాడుతున్నాం మనం. మీ దగ్గర ఒక ట్రాన్స్మిటర్ ఉంది. ఇది ఎక్కడికి పంపాలి? ఒక స్టేషన్కి పంపాలి. ఆ పైన ఒక స్టేషన్ ఉందనుకుందాం, అది సెటిలైట్ అందాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అదేం చేస్తుంది? తను తీసుకున్న సిగ్నల్ని చూసి దాన్ని అవసరమైతే క్లీన్ చేసి దాన్ని కొద్దిగా స్ట్రెంథన్ చేసి మళ్ళీ బీమ్ చేస్తుంది. సో మన ఇంటి పక్క వాడికి డిష్ ఉన్నా మళ్ళీ మనదే వస్తుంది సిగ్నల్. కాశ్మీర్లో ఉన్నా వస్తుంది. ఎందుకని? మీరు 36,000 కిలోమీటర్స్ ఎత్తులో ఉన్నప్పుడు, మీకు అంత బలమైన ట్రాన్స్పాండర్స్ మీ దగ్గర ఉన్నప్పుడు, ఆ సి బ్యాండ్లోనో ఎక్స్ట్రా సి బ్యాండ్లోనో కేయూ బ్యాండ్లోనో వచ్చిన సిగ్నల్స్ ఈ భూభాగం అంతా కూడా అందుబాటులోకి వస్తాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏదన్నా టాటా స్కై నాకు డిష్ ఉంది అన్నాం అనుకోండి, ఏంటి టాటా స్కై అనే కంపెనీ వాళ్ళు తయారు చేసిన ప్రోగ్రామ్స్ని డిజిటైజ్ చేసి ట్రాన్స్మిట్ చేస్తున్నారు. ఎక్కడికి? వాళ్ళకి ఎక్కడైతే సెటిలైట్ ఉందో, ఏ సెటిలైట్లో వాళ్ళకైతే సర్వీస్ ఉందో ఆ సెటిలైట్కి పంపిస్తున్నారు. అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ రీట్రాన్స్మిట్ చేస్తున్నారు. ఆ సెటిలైట్ మళ్ళీ కిందకి పంపుతుంది. ఏ భూభాగానికి పంపుతుంది? వీళ్ళ సర్వీసెస్ని బట్టి వీళ్ళకి కావాల్సిన భూభాగానికి అది అందుబాటులోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనకున్న సెటిలైట్స్లో మోస్ట్ పవర్ఫుల్ ట్రాన్స్పాండర్స్ ఈ CMS 03లో ఉన్నాయి అన్నాం. ఓకే. నంబర్ 1 అంటే వీటి కమ్యూనికేషన్స్ కేపబిలిటీ ఎక్కువ. ఆడియోని తీసుకోగలవు, వీడియోని తీసుకోగలవు, లైవ్ స్ట్రీమింగ్ చేయగలవు. ఇలాంటి కమ్యూనికేషన్స్ అన్ని మల్టీ మోడల్లో ఒక వాయిసే కాకుండా వాయిస్, డిజిటల్ డాక్యుమెంట్స్ రూపంలో, లేదనుకుంటే మీకు వీడియో రూపంలో, స్ట్రీమింగ్ రూపంలో తీసుకుని ఎన్హాన్స్ చేసి మళ్ళీ బ్రాడ్కాస్ట్ చేస్తుంది. ఈ CMS 03 అనేది ఎవరికి సంబంధించిన సెటిలైట్? ఇండియన్ నేవీకి సంబంధించిన సెటిలైట్. ఓకే. సివిలియన్స్కి సంబంధించింది కాదు, మన కోసం కాదు. దాంట్లో మీరు మీది నాకు కూడా కొద్దిగా ట్రాన్స్పాండర్లో స్పేస్ ఇవ్వండి, మా ప్రోగ్రామ్స్ కూడా బ్రాడ్కాస్ట్ చేసుకుంటాం అంటే బహుశా ఇవ్వకపోవచ్చు వాళ్ళు. ఓకే. ఇది ఇండియన్ నేవీ కోసం చేశారు. ఓకే. ఇండియన్ నేవీకి ఎందుకు ఇంత అవసరం అవుతుంది? ఎందుకు ఇలాంటి సెటిలైట్స్ అవసరం అవుతాయి అంటే, మనకి ఇండియన్ నేవీ అనగానే ఒక షిప్సే కాదు, వాళ్ళ దగ్గర షిప్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర సబ్మెరీన్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర హెలికాప్టర్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర ఏరోప్లేన్స్ ఉంటాయి. వార్ టైమ్స్లో ఇవన్నీ కలిపి పనిచేయాలి. నాట్ ఓన్లీ వార్ టైం, మ్యారిటైమ్ పర్పసెస్కి. మ్యారిటైమ్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ నుంచి గూడ్స్ తీసుకెళ్లే షిప్స్ ఉంటాయి, కార్గో షిప్స్ ఉన్నాయి కదా, లేదు స్పై షిప్స్ ఉన్నాయి, లేదు ఏదన్నా దేశం వాళ్ళు మన నీళ్ళల్లోకో మన హై సీస్లోకో వచ్చి ఏదో విన్యాసాలు చేయబోతున్నారు. దానికి తోడు ఒక షిప్ వెళ్తా ఉంటే ఆ షిప్లో నుంచి దొంగతనం చేయడానికి పైరేట్ షిప్స్ ఉంటాయి. బోట్స్, షిప్స్, పెద్ద బోట్స్ రకరకాలవి ఉంటాయి. ఎక్కువగా అసలు సీలో అన్నిటికంటే మోస్ట్ డేంజరస్ యాక్టివిటీ వచ్చేసి పైరేట్ షిప్స్ వస్తాయి. వీళ్ళని మీరు పసిగట్టాలి, మీరు కమ్యూనికేట్ చేయాలి, అవసరమైతే దానికి తగ్గటువంటి రిటాలియేషన్ కూడా ప్లాన్ చేయాలి. అంటే మీకు సీలో ఏం జరుగుతుందో రియల్ టైం తెలియాలి, ఆ ఇన్ఫర్మేషన్ ల్యాండ్ మీద ఉన్న మన కమాండ్ సెంటర్స్కి అందాలి, మన కమాండ్ సెంటర్స్ వాళ్ళు మిగతా అసెట్స్ని యాక్టివేట్ చేయాలి అవసరాన్ని బట్టి, హెలికాప్టర్స్ని కానీ ఫైటర్ ప్లేన్స్ని కానీ. ఇది అక్కడ షిప్కి చెప్పాలి, దాని చుట్టూ ఉన్న వాటికి చెప్పాలి, మన యాక్షన్ మొత్తాన్ని కోఆర్డినేట్ చేయాలి. ఇంతకు ముందు అంత ఎఫెక్టివ్గా చేయలేకపోయేవాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఇండియన్ నేవీ వాంట్స్ టు డూ 100% ఆఫ్ ఇట్స్ కమ్యూనికేషన్ యాక్టివిటీస్ త్రూ సాటిలైట్స్ ఇన్ రియల్ టైం. ఓకే. దానికి ఒక మంచి పవర్ఫుల్ సాటిలైట్ కావాలి. ఇది ఇండిజినస్గా డెవలప్ చేసుకుని ఇండిజినస్ ఆల్గరిథమ్స్ తోటి ఆ ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్ అన్నీ కూడా మనమే చేసుకుంటే ఇంకొక లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాబట్టి ఇది 100% ఇండియన్ నేవీ కోసం ఇండియన్ సైంటిస్ట్ తయారు చేసి మన ఇస్రో సహాయంతో మన లాంచ్ వెహికల్ తోటి లాంచ్ చేసాం. రైట్. దట్ ఈస్ వై ఇట్స్ ఎ బిగ్ ప్లస్. రైట్.
అంటే సాధారణంగా ఇట్లాంటి ఇతర దేశాల వాళ్ళతో చేస్తే గనక మన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి కూడా పాస్ అవుతుంది కదా, అది కూడా అయి ఉండొచ్చు. నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్స్ ఉంటాయి. ఉమ్, ఇప్పుడు మాదేంటి మీరు ఇంకొకళ్ళకి ఇవ్వకూడదని రకరకాలుగా సంతకాలు చేసుకుంటారు. ఉమ్, కమిట్మెంట్స్ ఉంటాయి, ఎంఓయూలు ఉంటాయి, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్స్ అట్ ఇండివిజువల్ లెవెల్స్ ఉంటాయి. బట్ వీ డోంట్ నో ఎంతవరకు కదా, ఆ ఎలిమెంట్ ఆఫ్ సస్పెషన్ ఎప్పుడూ ఉంటుంది. అదే అదే. ఉంటుంది. అందుకని మనం మిలిటరీలో ఒక జవాన్ని తీసుకునేటప్పుడు ఎన్ని రకాలుగా ఆలోచిస్తారో, ఒక ఫైటర్ పైలట్ని తీసుకోవడానికి మీరు ఎన్ని రకాలుగా ఆలోచిస్తారో, ఒక సెటిలైట్ మ్యానుఫ్యాక్చర్ని కానీ, సెటిలైట్ ఆపరేటర్ని కానీ, సెటిలైట్ కమ్యూనికేషన్స్ని హ్యాండిల్ చేసే పర్సన్స్ని కూడా అదే లెవెల్ ఆఫ్ స్క్రూటినీ ఉంటుంది. దీన్ని మేము యుఎస్లో డిఓడికి చేసినప్పుడైతే సాయి గారు, సెక్యూరిటీ క్లియరెన్స్ ఉన్న పర్సనల్ అని కొంతమంది ఉండేవాళ్ళు. ఉమ్, మొదట్లో మాకు అర్థమయ్యేది కాదు, వై దే ఆర్ సో స్టింజీ అని. మీరు ఈ రూమ్లో మనం మాట్లాడుకున్నాం కదా, ఈ రూమ్లో నుంచి ఒక ల్యాప్టాప్ని ఆ రూమ్లోకి తీసుకెళ్ళలేరు. ఉమ్, అది అక్కడికి వెళ్ళాలి అంటే దీన్ని ఇంకొక రూమ్లోకి వెళ్ళి శానిటైజ్ చేసి స్క్రూటినైజ్ చేసి మళ్ళీ రేపు వెళుతుంది. ఉమ్, అంటే ఇక్కడ నాకు సెక్యూరిటీ క్లియరెన్స్ లేదు, ఉమ్, నేను ఇండియన్ని, ఉమ్, నాకు గ్రీన్ కార్డ్ ఉంది, నేను టెక్నికల్గా క్వాలిఫైడ్ టు డూ ద వర్క్, నాతో మీరందరూ కూర్చున్నారు, మీరు సెక్యూరిటీ క్లియరెన్స్ కూడా ఉన్న ఇంజనీర్స్, మీరు ఓకే. యుఎస్ సిటిజన్స్ అనుకోండి, మీకు సెక్యూరిటీ క్లియరెన్స్ ఉందనుకోండి, మనం ఏం చేసాం దీంతో అన్నది మళ్ళీ ఇంకొక రూట్లో గుండా ఇంకో చోటకి వెళ్ళి ఉమ్, అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు వాళ్ళు. ఓకే ఓకే. తీసుకుంటారు. అందుకనే మీకు ఫ్రీక్వెంట్గా మన వాళ్ళు అమెరికాలో పనిచేస్తున్నప్పుడు కొన్ని డిపార్ట్మెంట్స్లోనే పనిచేస్తాం, ఉమ్, కొన్ని రకాల పనులే చేస్తాం, డిఓడికి కూడా చేస్తాం. కానీ డిఓడిలో మనం చేసేవన్నీ కూడా అండర్ కోడ్ నేమ్ ఏంటేంటో పదాలు వాడి చేస్తాం. ఓకే. యాక్చువల్ పదాలు, యాక్చువల్ నేమ్స్, యాక్చువల్ డేటా అనేది మనకి అందుబాటులో ఇవ్వరాళ్ళు. ఓకే. అది మీరు చేస్తారంటే ఎవరైతే సెక్యూరిటీ క్లియరెన్స్ ఉందో, మళ్ళీ ఆ సెక్యూరిటీ క్లియరెన్స్లో కూడా లెవెల్స్ ఉంటాయి. ఉహు, టాప్ సెక్యూరిటీ క్లియరెన్స్ అన్నారనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి స్టోరీ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఉహు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ భోజనం చేశారు, ఎక్కడికి వెళ్ళి వచ్చారు, ఏం చేయబోతున్నారు, ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే థింగ్స్ ఆర్ సెన్సిటివ్, ఉమ్, వీ నెవర్ నో కదా అన్నట్టుగా. మనకి ఇండియాకి ఆ లెవెల్ ఆఫ్ స్క్రూటినీ ఇంతవరకు మనం చేయట్లా. ఉమ్. రీసెంట్ గా ఎవరో సైంటిస్ట్ చనిపోయినప్పుడు కూడా ఇదే చర్చ వచ్చింది. కానీ రాబోయే రోజుల్లో ఐ థింక్ వరల్డ్ ఏమో స్మాల్ విలేజ్ లాగా తయారవుతుంది. మనం ఏది చేసినా కానీ ఈ ల్యాప్టాప్లు, కంప్యూటర్లు ఇండివిజువల్గా మాట్లాడలేదు, ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు సమ్ సార్ట్ ఆఫ్ నెట్వర్క్. అవును. మనకి తెలుసో తెలియకో ఈ నెట్వర్క్లో ఏం జరుగుతుందో మనం యాజ్ అన్ ఇండివిజువల్ నాకు అంత కేర్ లేకపోవచ్చు, ఉమ్, బట్ యాజ్ ఎ సిస్టమ్ యూ షుడ్ బి కేర్ఫుల్ కదా అదే అదే. అన్నట్టుగా ఇవన్నీ చేస్తున్నారు. దాని ఎక్స్టెన్షన్ ఇప్పుడు ఇవాళగా మనం చేయగలుగుతున్నాం అనేది వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్స్. అంతే. మరి ఇన్నాళ్ళు మనం ఏం చేసామంటే బహుశా మన వాళ్ళు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నారు, రెడెండెన్సీ చూసుకున్నారు, సెక్యూరిటీ చూసుకున్నారు, మనకి మేజర్ ఫ్లాస్ ఏమి లేవు. ఉమ్, బట్ వీ నెవర్ నో, అదే. మనకు తెలియదు, మనకేం తెలియదు, మనకు తెలియదు. ఇవాళ ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇంకొద్దిగా పెరుగుద్ది. రైట్. ఇప్పుడు దీని తర్వాత వెర్షన్ ఏముంటుంది? ఈ సిరీస్ ఆఫ్ సెటిలైట్స్ని ఇప్పుడు మనం 4.4 దగ్గరకు వచ్చాం. ఉమ్, పిఎస్ఎల్విలో 1000 కిలోగ్రాముల కోసం తయారు చేసాం మనం ఉమ్, ఆ రోజున అనుకోండి. పిఎస్ఎల్విని మనం డిజైన్ చేసినప్పుడు మేమంతా ఐఎస్ఆర్ఓలో ఉన్నప్పుడు అవర్ పిఎస్ఎల్వి అనగానే 1000 కిలోగ్రామ్స్, ఒక టన్ను ఉమ్, సెటిలైట్ని పైకి తీసుకెళ్ళాలి, సెటిలైట్ కానీ వాట్ ఎవర్ పేలోడ్. అది అలా చేసి మనం 3 టన్నుల దాకా వచ్చాం దాన్ని. ఉమ్, పిఎస్ఎల్వి గాని ఉంది. పిఎస్ఎల్విలో సబ్ సిస్టమ్స్ మార్చడం ద్వారా, దాని కేపబిలిటీని మార్చడం ద్వారా మనం 3 టన్స్ దాకా తీసుకొచ్చిన దాన్ని. ఉమ్, ఇవాళ ఈ LVM3 ఈ కాన్ఫిగరేషన్లో మనం 4.4 టచ్ చేసాం. ఉమ్, నెక్స్ట్ మీరు 4.9 అంటారు, 5 అంటారు, లేదు 6 అంటారు, లేదు ఇంకోటి ఏదో 7 అంటారు. అంటూ ఎక్కడికి వెళ్ళాలి మనం? మనకి గగనయాన్ ఇంకో 2-3 సంవత్సరాల్లో మన ముందు ఉంది కదా. ఉమ్, గగనయాన్ టైంకి మీరు ఎంత ఎక్కువ తీసుకెళ్ళగలిగితే అంత మంచిది కదా. ఓకే. మనం హ్యూమన్ మాడ్యూల్ పెట్టినాం కాబట్టి మీరు స్టింజీగా ఇంతకంటే ఎక్కువ లేదు మన దగ్గర కెపాసిటీ అనుకునే కంటే పర్వాలేదు, ఇంకొక 500 కిలోగ్రాములైనా ఇంకో టన్ అయినా మనం తీసుకెళ్ళొచ్చు అనుకున్నప్పుడు లైఫ్ సపోర్ట్ సిస్టమ్ కానీ, ఎక్స్టెన్షన్ ఆఫ్ అవర్ ట్రిప్ కానీ ఇవన్నీ పాసిబుల్ అవుతాయి. ఉమ్, సో ఈ ఏదైతే LVM3 నిన్న మనం లాంచ్ చేసాము సండే నాడు,
దీని నెక్స్ట్ ఇమీడియట్ మేజర్ టాస్క్ వచ్చేసి గగనయాన్ని సపోర్ట్ చేయటం. నాట్ ఓన్లీ మన సెటిలైట్స్ని పంపటమే కాదు, గగనయాన్లో మనం యాక్చువల్గా హ్యూమన్ మాడ్యూల్స్ పంపాలి. ఓకే. మన మన వ్యోమగాముల్ని పంపాలి, వ్యోమనాట్స్ని పంపాలి. కాబట్టి మనం ఇలాన్ మస్క్ డ్రాగన్ చేశాడు అంటున్నాం కదా, అలాంటివి మనం చేయాలి. ఇప్పుడు అలాంటివి చేయాలంటే 6 tons 7 tons 8 tons కెపాసిటీ మనకు కావాలి. ఓకే. సో నెక్స్ట్ 2 yearsలో ఐ థింక్ LVM-3 విల్ ఇవాల్వ్ ఇంటూ మేబీ 8 tons 9 tons టైప్ ఆఫ్ పేలోడ్స్ తీసుకెళ్ళడానికి రెడీ అయిపోద్ది. ప్రపంచంలో ఎవరైనా అంత పెద్ద లోడ్ తీసుకెళ్ళగలిగే ఉన్నాయా ఇప్పుడు? ప్రపంచంతో పోలిస్తే 8 tons అనేది టాయ్ అంటారు. మళ్ళీ ఇప్పుడు అక్కడ వాళ్ళు 20 tons 30 tons అలా చేస్తున్నారు కదా. ఎలాన్ మస్క్ తీసుకెళ్ళగలిగినటువంటి ఇప్పుడు స్టార్షిప్ ఉంది. ఆ స్టార్షిప్ అనేది నిజంగానే హ్యూజ్ వెహికల్ అది. వాళ్ళేంటి మూన్ మీద కానీ మార్స్ మీద కానీ మీరు కాలనైజ్ చేయాలంటే కన్స్ట్రక్షన్కి రిలేటెడ్గా మీకు ఏమేమి కావాలో వాటిని కూడా తీసుకెళ్ళగలిగిన టైప్ ఆఫ్ వెహికల్స్ని వాళ్ళు డిజైన్ చేసుకొచ్చున్నారు. ఇప్పుడు స్టార్షిప్ అనేది 10-15 tons కెపాసిటీలు ఆల్రెడీ వాళ్ళకు ఉన్నాయి. ఉన్నాయి. మనం వరల్డ్తో కంపేర్ చేసుకోవట్లేదు. వీఆర్ స్టిల్ ఎ లాంగ్ వే టు గో. కానీ మన ఎఫర్ట్ తోటి, మన ఇండిజినస్ ఎఫర్ట్ తోటి వీ హ్యావ్ కమ్ ఎ లాంగ్ వే అని చెప్తున్నాను. మనం చాలా దూరం వచ్చాం. మరి ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు, స్పేస్ ఎక్స్ లాంటి వాళ్ళు మనకంటే చాలా ముందు ఉన్నారు. వాళ్ళు అక్కడ దాకా వెళ్ళాలంటే మనకి లిఫ్టింగ్ కెపాసిటీ పెరగాలి, రాకెట్ కెపాసిటీ పెరగాలి. సెటిలైట్స్లో మీరు ఎలాగైనా మేనేజ్ చేయొచ్చు, కానీ దీన్ని ఇక్కడ నుంచి మనం లిఫ్ట్ చేయటం అనేది పెద్ద బాటిల్ నెక్ అవుద్ది అనమాట. ఇట్స్ మోర్ ఛాలెంజింగ్ దాన్ మేకింగ్ బిగ్గర్ సెటిలైట్స్. రైట్. అంటే ఇంతకు ముందు మన దగ్గర ఇది అమర్చడానికి తగినటువంటి ఎక్విప్మెంట్ లేకపోవడం వలన, లేకపోతే అంత అవసరం రాలేదా మనకి? అవసరం ఎప్పుడు ఉంది సాయి గారు. అయితే ఇప్పుడు మనం ఈ వెహికల్ చూద్దాం. PSLV నాడు మన వెహికల్ డయామీటర్ వచ్చేసి 2.8 మీటర్ డయామీటర్, 2.8 మీటర్లు. ఇది మీకు ఒక సిలిండర్ లాగా కనిపిస్తుంది మధ్యలో. ఆ కోర్ మోటార్ అంటాం, ఆ PS1 అంటాం. ఆ PS1 అనేది 2.8 మీటర్స్ డయామీటర్ ఉండేది. ఇంత పెద్ద రింగుని లేదా ఇంత పెద్ద షీట్ని తీసుకుని ఇలా సిలిండ్రికల్గా చేయటానికి కావలసినటువంటి మెషీనింగ్ కానీ అసెంబ్లీ కానీ మనం జనరల్ ఇండస్ట్రీ మీద ఆధారపడతాం. వాల్చందనగరనో LNT వాళ్ళనో వాళ్ళ మీద చేసేవాళ్ళం, వాళ్ళతో చేసేవాళ్ళం. ఇప్పుడు మీరు దాన్ని సైజు పెంచుకుంటూ పోవాలి. నంబర్ 1, ఎక్కువ ఫ్యూయల్ కావాలంటే ఎక్కువ సైజు కావాలి కదా మీకు. ఇప్పుడు ఈ LVM-3కి వచ్చేసరికి మీరు 3 దాటి 3.4 దాటి 4 మీటర్ డయామీటర్ అన్న మాటలు మాట్లాడుతున్నారు. ఇంత జరగటం అనేది మనం ఒకేసారి పెంచామనుకోండి, మనకి నావిగేషన్ సిస్టమ్ తెలియదు, ఫ్యూయల్ ఎలా చేయాలో తెలియదు, ఫ్యూయల్ ఎలా బర్న్ అవుతుందో తెలియదు. ఈ ఒకదానికొకటి అన్ని అటాచ్డే, అంటే అన్ని ఇంటర్లింక్డే, అటాచ్డ్ కాదు. మీరు ఒక చోట పెంచుదాం అనుకుంటే దాన్ని నేను ఫాలో అయ్యి మానిటర్ చేసి దాన్ని కంట్రోల్ చేయగలిగిన కెపాసిటీ కూడా మళ్ళీ నాకు ఉండాలి. కాబట్టి మనం ఒకప్పుడు PSLVలో సాలిడ్ మోటార్స్ వాడేసేవాళ్ళం. ఫస్ట్ స్టేజ్ అంతా సాలిడ్స్, కావాలంటే 6 బూస్టర్లు, ఒక కోరు. అది కొద్దిగా క్రూడ్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. ఇవాళ ఏం చేస్తున్నాం, మనం 2 సాలిడ్ మోటార్లే వాడుతున్నాం స్ట్రాప్ ఆన్స్గా. మధ్యలో దాన్ని మనం వెలిగించట్లా నేల మీద. అంటే 2 మోటార్లు ఈ మొత్తాన్ని 640 టన్స్ని లేపగలిగినాయి. మీరు వెళ్ళిన తర్వాత కొంత ఆల్టిట్యూడ్కి వెళ్ళిన తర్వాత ఇవి ఎప్పుడైతే మీరు ఎజెక్ట్ చేసేస్తారో, సపరేట్ అయిపోతాయో, అప్పుడు ఈ కోరు అది యాక్చువల్గా లిక్విడ్ మోటార్. అది ఓకే. ఇక్కడ ఈ లిక్విడ్, క్రయోజనిక్ ఈ పదాలు ఎందుకు వాడాల్సి వస్తుందంటే, మనకి సాలిడ్ మోటార్స్లో మీరు వెలిగించడమే కానీ మీరు కంట్రోల్ చేసే ఆపర్చునిటీ తక్కువ ఉంటుంది. వన్స్ సాలిడ్ అంటే సాలిడ్, మీరు అది మధ్యలో బోర్ ఉంటుంది, ఆ బోర్ని ఫైర్ చేస్తారు. ఆ బోర్ కాలుకుంటూ ఆ సిలిండర్ షేప్ దగ్గరికి వెళ్ళిపోద్ది, వాల్ దగ్గరికి. ఏదేమైనా కానీ అది కాలుతూ ఉంటుంది, కానీ మీరు మధ్యలో ఆగుదాం కాసేపు అనడానికి లేదు. దట్స్ ఇట్. అయితే మీకు క్రూడ్ లిఫ్ట్ ఆఫ్ ఫోర్స్ వస్తుంది. మీరు ధన్మంట అంత వెయిట్ లేపడానికి మాత్రం సాలిడ్ ఉపయోగపడుతుంది. నంబర్ 2,
మనం లిక్విడ్లోకి వస్తున్నాం. లిక్విడ్లోకి వచ్చినప్పుడు ఏంటంటే మీరు ఎంత లిక్విడ్ ఇవ్వచ్చు, ఎంత లిక్విడ్ ఇవ్వకూడదు అనేది కంట్రోల్ మీ చేతిలో ఉంటుంది. ఓకే. అంటే మీరు థ్రస్ట్ని కంట్రోల్ చేయటం ద్వారా మీ ఆల్టిట్యూడ్ని కానీ, మీ ఓరియంటేషన్ కానీ, మీ స్పీడ్ని కానీ మీరు మీరు మార్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు మన కార్లో మనం గ్యాస్ ఆ పెడల మీద పెడతాం కదా, మీరు ఎక్కువ గ్యాస్ ఇస్తే ఎక్కువ ఫ్యూయల్ ఇస్తే దన్మంట ఇంజిన్ బాగా రన్ అవుద్ది, బాగా ఫాస్ట్గా పోద్ది, లేదనుకుంటే స్లోగా పోద్ది. సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ రాకెట్స్ ఆల్సో. ఓకే. తర్వాత మూడో స్టేజ్లోకి వెళ్ళినప్పుడు మీరు క్రయో అన్నారు. క్రయో అంటే ఏంటంటే బాగా 160-170 డిగ్రీలు మైనస్ టెంపరేచర్లోకి వెళ్ళిపోయి ఈ ఫ్యూయల్ని సేవ్ చేస్తారు. ఆక్సిజన్ కానీ హైడ్రోజన్ కానీ అవి అంత కోల్డ్ టెంపరేచర్స్లో అయితేనే లిక్విడ్ అవుతాయి. ఓకే. అది అయిన తర్వాత దాన్ని కలపటం వల్ల మీకు ఏమవుద్ది, హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తే వాటర్ ఫామ్ అవుతుంది అన్నాం అనుకోండి. ఇది అవటం వల్ల మీకు జనరేట్ అయ్యే ఎనర్జీ ఏదైతే ఉందో అది మీకు థ్రస్ట్గా ఉపయోగపడుతుంది. ఓకే. ఓకే. సో సాలిడ్స్ ఫైర్ అయ్యే విధానం వేరు, లిక్విడ్స్ ఫైర్ అయ్యే విధానం వేరు, క్రయోజెనిక్ ఫ్యూయల్స్ ఫైర్ అయ్యే విధానం వేరు. మీకు అది చేసినప్పుడు వచ్చే పల్స్ ఇంపాక్ట్ ఉందో చూసారా, క్రయోజెనిక్ వాటిలో ఎక్కువ వస్తుంది. ఓకే. ఓకే. అట్టని చెప్పేసి దాన్ని మీరు ఫస్ట్ స్టేజ్లో వాడలేరు, మీకు ఆ క్రూడ్ ఫోర్స్ రాదు. అదే అదే. బట్ మీరు ఒకసారి ఇవాళ ఎక్కడుంది మన సెటిలైట్, ఎక్కడుంది, మనం 36,000 కిలోమీటర్లలో పెట్టం దాన్ని. ఎర్త్ మీద నుంచి కొంత దూరం తీసుకెళ్ళి ఒక 150-160 లో ఎర్త్ ఆర్బిట్ అంటారు, ఒక చోటకి తీసుకెళ్ళి దాన్ని అక్కడ వదిలేసి, ఇది ఎర్త్ అనుకోండి, ఇక్కడెక్కడో వదిలేసాం మనం, అలా దూరంగా వెళ్ళి ఇలా వచ్చి దగ్గరకు వచ్చి మళ్ళీ అలా దూరంగా వెళ్ళి ఇలా ఒక ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతుంటది. ఓకే. ఎందుకు ఇలా తిరగాలి, ఒక 4 రోజులు 5 రోజులు 6 రోజులు పట్టుద్ది. ఇలా ఎలిప్టికల్గా ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఇటు దగ్గరకు వచ్చినప్పుడేమో ఎర్త్ లాగుతుంది, కానీ ఎర్త్ వైపు పోనీయం మనం, అంటే స్పీడ్ పెరుగుద్ది. ఇటు నుంచి వచ్చేటప్పుడు స్పీడ్ పెరుగుతూ వస్తుంది, మళ్ళీ దాన్ని డిఫ్లెక్ట్ చేసి మనం ఇటు పక్కగా అటు పంపిస్తాం. ఇలా పెంచుకుంటే ఏం చేస్తామంటే ఈ ఎలిప్టికల్ పాత్ని కాస్త సర్క్యులర్ చేస్తాం. ఓకే. ఆ సర్క్యులర్ వచ్చే టైంలో 2 జరగాలి. ఒకటి మీరు భూమి నుంచి దూరంగా జరగాలి, ఇంకోటి ఎలిప్టికల్గా ఎగ్ షేప్లో ఉన్న ఆకారాన్ని సర్క్యులర్గా తీసుకురావాలి. ఓకే. ఈ 2 జరగాలి. ఈ 2 జరగడానికి మీకు 4, 5, 6 రోజులు పట్టొచ్చు. ఓకే. ఇప్పుడు ఆ ప్రాసెస్ నడుస్తుంది. ఓకే. ఒకసారి మీరు 36,000 కిలోమీటర్ల హైట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ రోజు ఏదో స్విచ్ ఆన్ చేసేద్దాం మనకి టీవీ లాగా పనిచేస్తుంటే అలా కూడా కాదు. మళ్ళీ అన్ని గ్రౌండ్ స్టేషన్స్ ట్యూన్ అవ్వాలి. అన్ని గ్రౌండ్ స్టేషన్స్ దానికి ఆ పాయింట్లో అది స్టెబిలైజ్ అయిన తర్వాత వీళ్ళందరూ కూడా దానికి అలైన్ అవ్వాలి. ఓకే. ఇప్పుడు ఊహించుకోండి, అక్కడున్న సెటిలైట్ కొద్దిగా 1 డిగ్రీ అటు ఇటు జరిగింది అనుకోండి, 36,000 కిలోమీటర్లకు ఇటు వచ్చి చూస్తే అది 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు అయిపోయింది. అంటే మన డిష్ ఏమో ఇక్కడ ఉంది, మనం అనుకున్న చోట ఏమో సెటిలైట్ లేదు, కాబట్టి ఈ డిష్ వేస్ట్. అంతే. ఒక్క సెటిలైట్ 1 డిగ్రీ మిస్ ఓరియంటేషన్ అయిందంటే మన ఇండియాలో మేబీ ఒక 50, 100, 200 టీవీ ఛానల్స్ పనిచేయడం అయిపోతాయి. ఓకే. ఇంకా దానికి గొడవ ఏం లేదు. అంత జాగ్రత్తగా మీరు అక్కడ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మీరు స్టెబిలైజ్ చేయాలి. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి సాయి గారు. మనం 36,000 కిలోమీటర్లు అన్నాం, దానికంటే కొద్దిగా తక్కువలే, 35,786 అని చెప్తారు, లెక్క చెప్తారు. అన్ని కిలోమీటర్ల హైట్లో పెట్టాలి. ఇక్కడ భూమి మీద అంటున్నాం, పోనీ భూమి అనేది ఏమన్నా పర్ఫెక్ట్గా బాల్ లాగా ఉందా? లేదు. భూమి మీద సముద్రం ఉంది, సముద్రం మీన్ సీ లెవెల్ నుంచి అంత హైట్లో ఉండాలంటున్నాం, బాగానే ఉంది. అవి అంత స్పీడ్లో తిరుగుతున్నప్పుడు సెకండ్కి 3 కిలోమీటర్ల స్పీడ్లో తిరుగుతూ ఈ భూమిని చూసుకుంటూ ఈ భూమి మీద ఉన్న సర్ఫేస్ నుంచి అది అంత దూరంలో ఉంటూ అంత స్పీడ్లో తిరుగుతూ అటు ఇటు జరగకూడదని మనం ఇన్ని 100 కండిషన్లు పెట్టినప్పుడు మీకు సంబంధించినటువంటి కంట్రోల్ సిస్టమ్స్ ఎలా ఉండాలి, మానిటరింగ్ సిస్టమ్స్ ఎలా ఉండాలి, ఇదంతా మీరు అర్థం చేసుకోవటానికి 2, 3, 4, 5 వారాలు పట్టుద్ది. ఓకే. అదైన తర్వాత మనం మన ఈ CMS-03 అనేది ఆపరేషన్స్కి రెడీగా ఉంది. ఓకే. ఇప్పుడు ఒకసారి మీరు ఆపరేషన్స్ అన్న తర్వాత మళ్ళీ తూచి అనడానికి లేదు కదా. మీరు సగంలో మనం మాట్లాడుతున్నాము, మన వ్యూవర్స్ చూస్తున్నారు, ఏదో అయిపోయింది, ఈ మాట పోయింది,
వాళ్ళు ఇంక ఈ ఛానల్ చూడరు కదా. అంతే అంటే కమ్యూనికేషన్ విల్ నాట్ వర్క్ కదా. అది మరి మీరు నేవీకి సంబంధించినటువంటి క్రిటికల్ ట్రాన్స్ఫర్మేషన్, క్రిటికల్ కమ్యూనికేషన్స్కి ఒప్పుకున్నప్పుడు బాధ్యత ఇంకా జాగ్రత్తగా ఉండాలి కదా. అంతే అవన్నీ కూడా ఐ థింక్ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ ఒక 40-50 రోజుల తర్వాత ఇది ఆపరేషన్స్ అవుద్ది అనమాట. ఓకే అలా ఈ సిఎంఎస్ ఫర్ నేవీ, ఈ శాటిలైట్ మన నేవీ కేపబిలిటీని గతంలో ఎప్పుడు లేని విధంగా ఎన్హాన్స్ చేయబోతుంది. ఓకే ఇది మనకి హిందూ సముద్రం మన ఇండియన్ ఓషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అవసరం. బికాస్ ఆఫ్ ద గ్లోబల్ సినారియో. అటు షిప్స్, కార్గోస్ ఒకటైతే, మనతో యుద్ధం చేయటానికో ఇంకేదన్నా చేయటానికో రెడీ అవుతున్నటువంటి ఏదన్నా ఎనిమీ కంట్రీ ఉంటే వాళ్ళ విన్యాసాలు గమనించడానికి, అసలు వాళ్ళ మూమెంట్స్ గమనించడానికి, అదంతా కూడా మన గ్రౌండ్ స్టేషన్స్కి ఇవ్వడానికి, మన గ్రౌండ్ స్టేషన్స్ తీసుకున్న నిర్ణయాల్ని మళ్ళీ ఆ షిప్స్కి అందజేయడానికి, ఇది రియల్ టైం జరగడానికి, వీడియో మోడ్లో జరగడానికి గతంలో మనకు అంత కేపబిలిటీ లేదు. డెఫినెట్గా ఈ CMS-03 అనేది అది ఇస్తుంది అనమాట. నేవీకి ఇస్తుంది, ఎక్స్క్లూజివ్లీ ఫర్ నేవీ. ఎందుకంటే ఇది మన ఫోకస్ నాట్ ఓన్లీ ల్యాండ్ మాస్ కాదు. మనం మీ టీవీ జనరల్గా కమర్షియల్ టీవీ ప్రోగ్రామ్స్కో, కమర్షియల్ కమ్యూనికేషన్స్కో దీని ట్రాన్స్పాండర్స్ వాడరు. ఎందుకు వాడద్దు అనుకుంటున్నాం? వీళ్ళు చేసే అన్నీ కూడా దే ఆర్ స్పెషల్లీ ఎన్క్రిప్టెడ్. దాన్ని ఎన్క్రిప్ట్ చేసి నేవీ వాళ్ళ కంట్రోల్లో ఉండే విధంగా చూసుకుంటారు. మనం ఇచ్చే అప్ లింక్ అయినా డౌన్ లింక్ అయినా ఇలా జరగాలి కాబట్టి దాన్ని నేవీకి డెడికేట్ చేశారు. కాబట్టి నేవీ పే చేసింది అమౌంట్. ఈ 1600 కోట్లు కూడా రాజ్నాథ్ సింగ్ గారు శాంక్షన్ చేస్తే మనకి 19 ఆ టైంలో అదంతా ఒక షేప్కి రావడానికి, లాంచ్ కావడానికి ఇప్పటికైంది. ఇప్పుడు మనకి చాలా విషయాలు అర్థమైనాయి. ఇప్పుడు మీరు నాకు నెక్స్ట్ అసైన్మెంట్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ కు సంబంధించో, ఆర్మీకి సంబంధించో, లేదంటే జనరల్ కమర్షియల్ శాటిలైట్స్ చేయగలుగుతారు మన వాళ్ళు. లేదు గగనయాన్లో మనకి రీఎంట్రీ మాడ్యూల్ ఉంది. ఆ రీఎంట్రీ మాడ్యూల్ కనీసం 10 tons ఉండాలని మీరు అనుకుంటున్నారు. దాని ఫ్యూలు, దాని కంట్రోల్ సిస్టమ్స్, దాంట్లో వెళ్ళే వ్యోమనాట్స్, ఒకళ్ళనో ముగ్గురునో పంపిస్తాం కదా మనం. వాళ్ళ బరువు, వాళ్ళకి కావాల్సిన ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మీకు కనీసం 10 tons కావాలని ఉంది. ఈ 10 tonsని ఎలా అచీవ్ చేయాలో మన వాళ్ళు ఈ 2 సంవత్సరాల్లో చేసేస్తారు. 2 కూడా కాదు, మనకు ఇంకొక సంవత్సరం టైం ఉంది. ఇప్పుడు మనకి 26లో గగనయాన్ అంటున్నారు, అంటే అంతరిక్షంలోకి వెళ్ళి తిరిగి రావడం. 27, 28 కల్లా మనం టువర్డ్స్ చంద్రయాన్ ఏమంటున్నాం, మన చంద్రుడిపైకి వెళ్ళాలంటున్నాం. దానికి రెడీ కావాలి అంటే మన ప్రోగ్రెస్ ఇంకా పెరగాలి. ఐ థింక్ దానికి ఒక మంచి ఫౌండేషన్ గా దీన్ని మనం చూడాలి. వై ఇండియా ఈజ్ సో ప్రౌడ్ అంటే, నిన్న సండే నాడు ఎందుకు మన ప్రధానమంత్రి గారు అంత ఎక్సైట్ అయ్యి మాట్లాడారంటే, మనం ఒక కొత్త ప్లాట్ఫామ్ మీదకి వచ్చాం. ఈ ప్లాట్ఫామ్ ని ఎన్హాన్స్ చేసుకుని గగనయాన్ కానీ, నెక్స్ట్ ఫ్యూచర్ లో మన ఆస్ట్రోనాట్స్ ని పంపడానికి కానీ, లేదా మోర్ పవర్ఫుల్ శాటిలైట్స్ ని పంపుకోవడానికి కానీ మనకి ఉంది. నంబర్ 1. నంబర్ 2, మనకున్న ఎడిషనల్ కెపాసిటీని ఉపయోగించుకొని మనం ప్రపంచానికి లాంచ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి కూడా మనకి ఇవాళ అర్హతలు వచ్చినాయి. పాత రోజుల్లో అంటే 100 కిలోగ్రామ్స్, 200 కిలోగ్రాములు అలా మాట్లాడేవాళ్ళు కొన్ని దేశాల వాళ్ళు. ఇప్పుడు శాటిలైట్స్ తయారు చేయటం కాంప్లికేటెడ్ కాదు కాబట్టి శాటిలైట్స్ని ఎవరైనా తయారు చేయొచ్చు. ఇఫ్ నాట్ 1, మీరు ఒకటి వెదర్ కోసం, ఒకటి దీనికోసం, ఒకటి దానికోసం అని చెప్పేసి మీరు 5, 6, 10 చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇలాన్ మస్క్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకే స్ట్రోక్లో 100, మనం చేసాం 100, బట్ మనం క్యూబ్ శాట్స్ అని చేసాం. మనకు టెక్నిక్ తెలుసు, పెద్ద శాటిలైట్స్ చేయలేం మనం. ఎందుకని 100 శాటిలైట్స్ను మోసుకెళ్ళే కెపాసిటీ ఉండాలి కదా, అది మనకు లేదు కదా. ఇలాన్ మస్క్ ఏం చేస్తున్నాడు, ఒక 50, ఒక 25, ఒక 50, ఒక 100 అంటూ లాంచ్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళే కూడా ఇలా జీశాట్ లాగా ఇంత పెద్దవి కాదు, చిన్న డెక్స్ లాగా ఉంటాయి. ఈ డెక్ ఎందుకు ఉపయోగపడుద్ది అంటే, వాళ్ళకి ఆకాశంలో ఉండి, లో ఎర్త్ లో ఉండి మనకి బ్రాడ్ బ్యాండ్ ఇవ్వడానికి, మనం ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలంటే మనకి ఇవాళ ఎయిర్టెల్ వాళ్ళు, జియో వాళ్ళు, యాక్ట్ వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు ఎలా ఇస్తున్నారు మనకి, వాళ్ళకి మన ఊరు బయట ఎక్కడ టవర్ ఉంది,
లేదా మన బిల్డింగ్ల పైన ఎక్కడ ఒక టవర్ ఉంది, ఆ టవర్ టు టవర్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఈ టవర్ దగ్గర నుంచి కేబుల్ ద్వారా మనల్ని కనెక్ట్ చేస్తున్నారు కాబట్టి హై డెన్సిటీ ఉన్న టౌన్లోనే ఇది వీలవుద్ది. సపోజ్ మనం నల్లమల అడవుల్లో ఇవ్వాలనుకున్నాం ఇంటర్నెట్, ఎన్ని టవర్స్ కడతారు మీరు? ఎవరికి ఇస్తారు? అలాగే కొండల మీద, లేదా ఎడారి ప్రాంతంలో, లేదు లడాక్ లాంటి ప్రాంతంలో జనసాంద్రత చాలా తక్కువ ఉంటుంది. ఉన్నప్పుడు ఎలా ఇస్తారు మీరు? ఇలా టవర్స్ మోడల్లో పనిచేయదు కాబట్టి, సెల్ టవర్ అనే మోడల్ పనిచేయదు కాబట్టి, కొత్త ఐడియా ఏంటంటే నేను పైన ఉంటా, ఒక్కనే కాదు భూమి మీద ఒక వరస్లో వెళ్తూ ఉంటాయి ఈ శాటిలైట్లు. ఈ శాటిలైట్ నాకు అందుబాటులో ఉన్నంత వరకు నాకు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ దీంతో ఉంది. ఇది నాకు అటు వెళ్ళిపోయింది అనుకోండి, నాకు అందుబాటులో లేదనుకోండి, దీని తర్వాత వచ్చేదానికి నేను కనెక్ట్ అవుతా. సో నేను దేనికి కనెక్ట్ అవుతున్నానో నాకు తెలియదు, కానీ కంటిన్యూస్గా నాకు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అయితే ఉంది. ఇప్పుడు మనం కారులో వెళ్తున్నప్పుడు మనం ఫోను, మనం ఏ సెల్ టవర్లో ఉన్నామో చిన్నప్పుడు ఏమనేవాళ్ళం? అది సిగ్నల్ వీక్గా ఉందిరా, సెల్ పని చేయట్లేదురా అనేవాళ్ళం. అంటే ఏంటి? నేనున్న టవరు దాని చుట్టూ ఉన్న 5, 6, 10, 15 కిలోమీటర్లలో బాగానే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ టవర్కి ఈ టవర్కి మధ్యలో కొంత డెడ్ జోన్ ఉండేది, అంత బలంగా సిగ్నల్ ఉండేది కాదు. అసలు ఒక్కోసారి అసలు డ్రాప్ అయిపోయేది, కాలే డ్రాప్ అయిపోయింది. అలాగే ఈ శాటిలైట్స్ కూడా ఒకదాని వెంట ఒకటి సిరీస్ ఆఫ్ శాటిలైట్స్ తిరుగుతూ ఉంటేనే ఇది వీలవుద్ది. అంటే మీరు వందలు వేల సంఖ్యలో శాటిలైట్స్ పంపాలి. అది సక్సెస్ అయ్యాడు కదా, 35,000 అడుగుల ఎత్తున ఎయిర్ ఫ్రాన్స్ తో పోటీ, ఎయిర్ ఫ్రాన్స్ లో సిగ్నల్ వచ్చిందట. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు రెండు చేస్తున్నారు. ఒకటి భూమి మీద సెల్ టవర్స్ కాన్సెప్ట్ ని తీసేయటం అనేది ఒకటి. దానికి ఎలాన్ మస్క్ చేస్తున్నటువంటి లో ఎర్త్ ఆర్బిట్ లో, అంటే 150-200 కిలోమీటర్ల లోపే ఉండి సిరీస్ ఆఫ్ శాటిలైట్స్ ని మన మీదగా తిప్పడం ద్వారా ఒక పోర్షన్ ఆఫ్ ఎర్త్ ని కవర్ చేసుకుంటూ వస్తాడు. మీరు కొండలు, గుట్టలు, అడవులు, ఇట్ డజంట్ మ్యాటర్, సముద్రం, నేల, నదులు ఏదున్నా లేకపోయినా కానీ మీకు సిగ్నల్ ఉంటుంది. అలా భూమి మొత్తాన్ని కవర్ చేయాలంటే మీకు వేల సంఖ్యలో కావాలి. ఈ వేల సంఖ్యలో శాటిలైట్స్ కావాలి అనుకున్నప్పుడు వేల సంఖ్యలో మీరు లాంచ్ కుదరదు కదా, ఎక్స్పెన్సివ్ ఆపరేషన్ కదా. అందుకని అతను ఏం చేస్తున్నాడు? ఒకేసారి ఒక 50, 100, 200 లాంచ్ చేయగలుగుతున్నాడు. దానికోసం ఏం చేయాలో ఆ ఎర్త్ లింక్, స్టార్ లింక్ అనే ప్రోగ్రామ్ అదనమాట. మనం అది చేయట్లా. మనం యాక్చువల్గా ఇంకొక మోడల్లోకి వెళ్ళాం. సాయి గారు, మన అనంత్ టెక్నాలజీస్ ఉంది కదా, సుబ్బారావు గారు, ఈయనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్ ఇచ్చింది. ఇప్పుడు మన అనంత టెక్నాలజీస్కి ఇచ్చింది ఇంకొక కాంట్రాక్ట్ 4,000 కోట్ల రూపాయలు పెట్టి. నిన్న మనం చేసిన మొత్తం ఆపరేషన్ 1,600 కోట్లు. 4,000 కోట్లు పెట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంది మనకి. అదేంటంటే ఈ సెల్ టవర్స్ ఇవన్నీ మర్చిపోండి, నేను జియో స్టేషనరీ దగ్గరికి వెళ్తాను, అంటే 36,000 కిలోమీటర్ల హైట్లోకి వెళ్తా, అక్కడ ఒక సెటిలైట్ పెడతా. ఇప్పుడు మీ సిగ్నల్ అక్కడికి వెళ్ళి తిరిగి వస్తుంది కాబట్టి సిగ్నల్ పనిచేస్తుంది అంటున్నాం మనం. అలా కాదు, నేను అక్కడ కూర్చొని మీకు బ్రాడ్బ్యాండ్ ప్రొవిజన్ కూడా ఇస్తా. అంటే మన ఇంట్లోకి కేబుల్ ఏం రావసలా, మనకి ఇచ్చిన అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ కు మనం లాగిన్ అవటం ద్వారా మనకి మన కంప్యూటర్ నెట్వర్క్ కనెక్ట్ అయిపోయింది డైరెక్ట్ గా. సో ఎన్ని కావాలి అప్పుడు? ఒకటే కావాలి. భారతదేశం మొత్తం ఒకటి, లేదంటే 2. అంటే జియో స్టేషనరీ, జియో సింక్రనస్ ఆర్బిట్ లో ఉండి బ్రాడ్బ్యాండ్ ని ఇవ్వటానికి ఫస్ట్ ముందుకు వచ్చినటువంటి దేశం మనమే. ఫస్ట్ చేయబోతుందో కూడా అనంత టెక్నాలజీస్ వాళ్ళే. ఇట్స్ ఎ లీప్. ఇప్పుడు యాక్చువల్గా ఈ రెండింటి మధ్యలో సందిగ్ధం ఏంటంటే, ఎలాన్ మస్క్ చేస్తున్న ఈ లో ఎర్త్ ఆర్బిట్ వందల శాటిలైట్ మంచి మోడలా, లేదు ఇంకొద్దిగా పైకి వెళ్ళి నేను ఒక్కడనే ఉంటాను, నేను మొత్తం బ్రాడ్బ్యాండ్ ఇస్తాను దేశం మొత్తానికి, ఒక భూభాగానికి. దేశం ఏముంది ఇప్పుడు, మనకి పక్కనే ఉన్న బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ, పార్ట్స్ ఆఫ్ పాకిస్తాన్ కానీ, అది ఎంత కవర్ చేయాలనుకుంటే అంత కవర్ చేయొచ్చు మనం. అలా ఆ మోడల్ బాగా సక్సెస్ అయింది అనుకోండి, కామ్సాట్ అంటారు దాన్ని, కమ్యూనికేషన్ శాటిలైట్ ఎట్ 36,000 కిలోమీటర్స్. అది అయింది అనుకోండి, ఇక ఆ మోడల్లోకి వచ్చేస్తారు మిగతా వాళ్ళు కూడా. ఇప్పుడు ఎలాన్ మస్క్ మోడల్ ఎంతో కొంత కంపర్సమ్ గానే ఉంది. ఇప్పుడు మన ఊరు చుట్టూ టవర్లు ఎలా ఉన్నాయో భూమి చుట్టూ అలాంటి ఉన్నాయి, అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. ఎవరికి వాళ్ళు నేను ఒక 1000 పెట్టుకుంటాను, నేను 4,000 పెట్టుకుంటాను అన్నట్టుగా
ఇప్పుడు ఒకప్పుడు మనకి బిఎస్ఎన్ఎల్, ఇండియన్ టెలిఫోన్ ఉన్నప్పుడు ఒక టవరే కనపడేది మన అంతే. ఊరు మొత్తంలో. ఇప్పుడు ఎన్ని కనిపిస్తున్నాయి అంతే. ఊర్లో? ప్రతి టాటాలు గీటాలు అన్నీ ప్రతి ఉన్నాయి. బిల్డింగ్ మీద కూడా సిరీస్ ఆఫ్ టవర్స్ 10, 20 పెట్టుకొస్తున్నాం. పెట్టుకున్నారు కదా, చిన్న అవును. చిన్నవి. ఇంత కంబర్సమ్గా చేయాల్సిన అవసరం లేదనేది ఈ అనంత టెక్నాలజీస్. అనంత టెక్నాలజీస్ వాళ్ళ కాన్సెప్ట్. దానికి ఇండియన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి ఐఎస్ఆర్ఓ ఒప్పుకుని అందరూ కలిసి ఇప్పుడు చేస్తున్నారు ఓకే. 4,000 కోట్లతోటి. ఓకే. ఓకే. ఐ థింక్ అది బ్రాడ్బ్యాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాకి నెక్స్ట్ బిగ్ లీప్ అవుతుంది. అది సక్సెస్ అయితే ప్రపంచం అంతా కూడా అదే మూవ్ అదే మోడల్లోకి వస్తారు వెనక ముందుగా. సో యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. మన వాళ్ళు ముందుగా ఆ స్టెప్ తీసుకు అది చేయాలన్నా కానీ మీకు ఒక మంచి రోబస్ట్ లాంచ్ వెహికల్ కావాలి. ఇలాగే అదే. సపోజ్ రేపు వాళ్ళు మొత్తం ఒక 6 టన్స్ వస్తుంది అన్నారు అనుకోండి, ఆ సెటిలైట్ 7 టన్స్ అన్నారు అనుకోండి, మరి మన దగ్గర మళ్ళీ లాంచ్ వెహికల్ లేదనుకుంటే మళ్ళీ మనం ఇంకో చోటకి వెళ్ళాలి. అదే. అందుకని ఈ నిన్న మనం చేసినటువంటి LVM3 ఎక్స్పెరిమెంట్, M5 అనే ఎక్స్పెరిమెంటు, ఇది సక్సెస్ అవటం అనేది నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఆపరేషన్స్కి నాందిగా చూడాలి మనం. రైట్. అందుకని దీన్ని క్వాంటమ్ జంప్ అంటున్నారు. అందుకే ఈ వెహికల్ని బాహుబలి అన్నారు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. మొత్తం మీద అద్భుతాలు సాధ్యమవుతాయా లేదా, ఇండియా అనేది ఎవరినో ఫాలో అవడం, ఎవరినో అప్పటికి పనిచేయించుకునే స్టేజ్ నుంచి ఇప్పుడు మనకి మనం తయారవ్వడమే కాదు, స్వావలంబనతో పాటుగా ప్రపంచానికి సరికొత్తదైనటువంటి మన విజ్ఞానాన్ని చూపెడుతున్నాం. అట్ ద సేమ్ టైం మన నేవీకి ఒక గర్వకారణమైనటువంటి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురాబోతున్నాం.